నమస్తే. వెల్కమ్ టు పొలిటెంట్ హెల్త్. మనకి దీపావళి రాబోతుంది. చిన్న పిల్లలు గాని, పెద్ద పిల్లలు గాని ఆ రోజు జాగ్రత్తగా లేకపోతే కాలే ప్రమాదం కూడా ఉంది. అంటే చేతులు, కాళ్ళనమాట. అయితే ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకవేళ జరిగినా కూడా ఎలాంటి కేర్ అంటూ తీసుకోవాలి? అయితే ఈ విషయాల గురించి మనకి తెలియచేయడానికి ప్రెజెంట్ మనతో ఉన్నారు ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ శ్రావ్య గారు. మరి శ్రావ్య గారితో మాట్లాడి మరిన్ని విషయాల గురించి అడిగి తెలుసుకుందామా? నమస్తే డాక్టర్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరెలా ఉన్నారు? గుడ్. మ్యామ్ ఇప్పుడు మనకి దీపావళి రాబోతుంది. యెస్. అంటే ఆ ఎక్సైట్‌మెంట్‌తో మనం ఏదైనా క్రాకర్స్ కాల్చినా కూడా జాగ్రత్త అనేది ఆ టైంకి గుర్తు రాదనమాట. ఒకవేళ అలాంటి ఇన్సిడెంట్స్ జరిగితే ఎలాంటి కేర్ అంటూ తీసుకోవాలంటారు? యూజువల్‌గా చూసేది చిన్న పిల్లలు కొంచెం 10థ్, ఇంటర్ ఆ ఏజ్‌లో బాగా ఎక్సైటెడ్ ఉంటారు. పటాకులు చూసి కాల్చేయాలి ఇమ్మీడియేట్‌గా అన్ని వాళ్ళకంటే ముందు నేను కాల్చేయాలి. ఇట్లా అవును. ఎక్సైట్‌మెంట్ బాగా ఉంటుంది. సో, ఆ ఎక్సైట్‌మెంట్‌లో మనం ప్రాపర్ కేర్ గాని, ప్రాపర్ ప్రికాషన్స్ గాని తీసుకోము. సో, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ఒక అడల్ట్ ఉండాలి కంపల్సరీ. పెద్దవాళ్ళు ఎవరైనా కొంచెం పేరెంట్స్ కానీ ఎవరైనా వాళ్ళ సూపర్విజన్‌లోనే చేయాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఫస్ట్ కాటన్ అవి అట్లాంటి బట్టలు హ్మ్. మరీ సింథటిక్‌వి ఇట్లా చర్మానికి అతుక్కునేవి అట్లాంటివి వేసుకోవద్దు. దూరం నుంచి కాల్చాలి. ఇప్పుడు మనకి క్రాకర్స్ పెద్ద పెద్దగుంటాయి. అవన్నీ దూరం నుంచి కాల్చాలి. అవును. చుట్టుపక్కల ఎవరైనా చిన్న పిల్లలు గానీ, ఓల్డ్ పీపుల్ హూ కెనాట్ వాక్ అంటే కొంచెం ఆ సీన్ నుంచి ఎస్కేప్ అయ్యే ఛాన్స్ లేని వాళ్ళని కొంచెం దూరంగా ఉంచితే బెటర్. దూరం నుంచి చూడడం. హ్మ్. ఇది మనం ప్రికాషన్స్ ఇవన్నీ తీసుకోవాలి. అండ్ ఒకవేళ ఏదైనా చిన్న చిన్న గాయాలైతే అంటే చిన్న స్పార్కిల్స్ అవన్నీ పడితే వాటితోటి పెద్ద ఇబ్బందేముండదు. అవును. ఏదన్నా కాలితే కానీ ఇమ్మీడియేట్‌గా ఒక 20 మినిట్స్ యూ షుడ్ అంటే ఏ భాగమైతే కాలిందో 20 మినిట్స్ 15-20 మినిట్స్ నార్మల్ ట్యాప్ వాటర్. ట్యాప్ హ్మ్. వాటర్ అందరికీ అవైలబుల్‌గా ఉంటుంది. సో, ట్యాప్ వాటర్ కింద ఆ భాగాన్ని కడుగుతానే ఉండాలి కంటిన్యూయస్‌గా 20 మినిట్స్, 15-20 మినిట్స్. హ్మ్. చాలా మంది చేసే ఫస్ట్ మిస్టేక్ ఏంటి అంటే టూత్ పేస్ట్‌లు ప్రెజెంట్ హోమ్ ఇంట్లో రెమెడీ అలా యూజ్ చేస్తూ హోమ్ ఉంటాం. రెమెడీస్ అని అన్నీ ఏదేదో చెప్తా ఉంటారు. టూత్ పేస్ట్‌లంటారు. ఏదో ఇంకా ఏది ఏది చేతికి ఆయిల్ దొరికిన రాస్తుంటారు ట్యూబ్ అలా. ఏ ట్యూబ్ దొరికితే ఆ ట్యూబ్ పెట్టేస్తా ఉంటారు. దట్ ఈస్ వెరీ అది బిగ్గెస్ట్ బ్లండర్. హుహు. ఎందుకంటే అది ఆల్రెడీ మన స్కిన్ ఒక ప్రొటెక్టివ్ బ్యారియర్. ఆ స్కిన్ అనేది పోయింది. సో, మన లోపల ఉన్న టిష్యూస్ అన్నీ దే ఆర్ వెరీ మచ్ ప్రోన్ ఫర్ ఇన్ఫెక్షన్. హ్మ్. అట్లాంటి దాని మీద మీరు టూత్ పేస్ట్, ఆయిల్ అండ్ మార్కెట్‌లో దొరికే కెమికల్స్ ఏవేవో పెట్టేస్తే ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఇంకా ఎక్కువైతుంది. సో, హుహు. ఉన్న బర్న్ ఇంజరీ కాస్త ఇంకా డీప్‌గా ఎక్కువ లోపలికి ఎళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. సో, అట్లాంటివి ఏమీ చేయొద్దు. ఓన్లీ థింగ్ ఈస్ టాప్ వాటర్. టాప్ వాటర్ కింద 15-20 మినిట్స్ కాల్ ద అంబులెన్స్. అంటే సివియర్‌గా ఉంది బర్న్ అంటే అంబులెన్స్ కాల్ చేసి ఈ లోపల నియర్ బై హాస్పిటల్ ఎక్కడుందో అక్కడికి తీసుకొనెళ్ళాలి. ఓకే. అంటే బబుల్ రాదా మ్యామ్? అంటే బబుల్ వాటర్ ఒస్తుంది. వస్తుందా? వాటర్ తోటి వాష్ చేస్తే ఏం కాదు. ఓకే. ఓకే. ఏమి ఓకే. గాదు. బబుల్స్ అనేవి అంటే గ్రేడ్స్ ఆఫ్ బర్న్ ఇంజరీ ఉంటుంది డెప్త్స్. హుహుహు. సూపర్ఫిషియల్ ఉంటే బబుల్ ఒస్తుంది. ఓకే. అంటే కొంచెమంది యూజువల్‌గా ఆ బబుల్‌ని బర్స్ట్ చేయకుండా జస్ట్ దాంట్లో ఉన్న వాటర్‌ని తీసేసి ఆ బబుల్ అట్లనే ఉంచేస్తే అదొక ప్రొటెక్టివ్ లేయర్ లాగా మనకి హెల్ప్ అయితుంది. లోపల నుంచి మనకి స్కిన్ ఒస్తా ఉంటే ఈ బబుల్ అనేది మెల్లమెల్లగా ఊడిపోతుంది. హ్మ్. అంటే కేర్ అంటే ఏ విధంగా తీసుకోవాలి? ఒకవేళ బర్న్ అయిన తర్వాత కూడా హ్మ్. కొంతమందయితే కొన్ని సార్లు సిట్యుయేషన్ ప్లాస్టిక్ సర్జరీ చేయాల్సొస్తది. హ్మ్. కొన్ని ఒక ట్రీట్‌మెంట్‌తోనే అయిపోతూ ఉంటుంది. అవును. కేర్ అంటే ఏ విధంగా అదే. తీసుకోవాలి? అది డిపెండ్స్ ఆన్ ది డెప్త్ ఆఫ్ ద ఇంజరీ. సూపర్ఫిషియలే ఉంది అనుకోండి. సూపర్ఫిషియల్ ఓన్లీ చిన్న పార్టే ఉంటే ఇంటి దగ్గరే మనం వాష్ చేసేసుకొని ఒక డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి క్రీమ్స్ హ్మ్. ఉంటాయి, ఆయింట్‌మెంట్స్ ఉంటాయి. యాంటీబయోటిక్ ఆయింట్‌మెంట్స్ స్పెషల్లీ ఫర్ బర్న్స్ ఉంటాయి. సో, అది అది మనం డైలీ ఇంట్లో పెట్టుకొని మేనేజ్ చేసుకోవచ్చు. హ్మ్. ఓకే. అంటే చిన్న చిన్న పార్ట్స్‌కే ఎక్కడైనా అయితే. ఎక్కువ పార్ట్ ఆఫ్ బర్న్స్ లైక్ 15%, 20% బర్న్స్ అయితే కంపల్సరీ హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యి ఉండాలి. ఎందుకంటే బర్న్స్ వల్ల లోపల బాడీలో చాలా చేంజెస్ ఒస్తాయి. ఓకే. ఇన్‌ఫ్లమేషన్, ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ మనకి ఆహ్, వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ కొంచెం మందికి ఇన్‌హలేషనల్ బర్న్స్ అని ఉంటాయి. అంటే పెద్ద ఇప్పుడు క్లోజ్డ్ రూమ్‌లో పేలాయి బాగా టపాకులు. హ్మ్. గాలి ఊపిరాడదు. సో, ఆ పేలిన పొగ, వేడి మంట దాన్నే వాళ్ళు పీలుస్తా ఉంటారు. సో, మనకి పైన కనిపియదు. ఎక్కువ గాయం అవును. ఉన్నట్టు ఏమి అనిపియదు. కానీ లోపలవన్నీ డ్యామేజ్ అయితా ఉంటాయి. అట్లాంటి వాళ్ళకి వెంటిలేటర్ మీద అంటే ఎలెక్టివ్‌గా హ్మ్. లోపల వాపుంటుంది. వాళ్ళు గాలి తీసుకోలేరు కాబట్టి ఎలెక్టివ్‌గా మనం వెంటిలేట్ చేసి ఒక 2, 3 డేస్ ఉంచి వాపంతా తగ్గిన తర్వాత మళ్ళీ వెంటిలేటర్ తీసేసి ఇంటికి పంపించేస్తా ఉంటాం.
సో ఇది అంటే కేర్ అంటే హాస్పిటల్‌లో 15-20% బర్న్స్ ఉంటే మీరు కంపల్సరీ హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యి ఉండాలి. చిన్న పిల్లలకి మాత్రం ఎంత పర్సెంటేజ్ బర్న్ ఉన్నా ఇట్స్ బెటర్ టు గో టు అ హాస్పిటల్. అండ్ ఎస్పెషల్లీ ఫేస్ ఇన్వాల్వ్, ఫేస్, నెక్ ఇవి ఇంపార్టెంట్ మెయిన్ మనకి. కాబట్టి మనం గాలి తీసుకోవడానికి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఫేస్, నెక్ ఇన్వాల్వ్ అయితే కంపల్సరీ ఇమ్మీడియేట్‌గా దగ్గర ఏ హాస్పిటల్ ఉంటే ఆ హాస్పిటల్‌కి వెళ్ళిపోవాలి. అంటే వీళ్ళకి ఫుడ్ సంబంధించి ఎలా ఉంటుందండి? ఇలాంటి కొన్ని ఫైర్ యాక్సిడెంట్స్ అయితూ ఉంటాయి. హ్మ్. ఫుడ్ అంటే ఏ విధంగా తీసుకోవాలి? బర్న్ ఈస్ లైక్ అంటే మన బాడీలో ఉన్న ఎనర్జీ మొత్తం యూజ్ చేసేసుకుంటుంది బర్న్ ఇంజరీ వల్ల. అండ్ స్కిన్ అనే ప్రొటెక్టివ్ బ్యారియర్ పోవడం వల్ల ఫ్లూయిడ్స్ మన బాడీలో ఉన్నవన్నీ ఇవాపరేట్ అయిపోతాయి. సో దానివల్ల మన బర్న్స్‌లో ఏంటంటే మనం డైలీ తీసుకున్న దానికంటే ఎక్కువ ఇవ్వాలి ఇంకా ఫుడ్. దానికి క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఇంత బర్న్ పర్సెంటేజ్‌కి ఎంత ఇవ్వాలి అని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. సో హాస్పిటల్‌లో మేము బర్న్ పర్సెంటేజ్ అంతా అసెస్ చేసి దాన్ని బట్టి ఫ్లూయిడ్స్ ఇవ్వడము, దాన్ని బట్టి ఫుడ్ ఇవ్వడము, ఇవన్నీ న్యూట్రిషన్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ బర్న్స్. ఎందుకంటే మనం దాన్ని నెగ్లెక్ట్ చేస్తే ఇమ్యూనిటీ తక్కువైపోతుంది. వూండ్ హీలింగ్ తక్కువైపోతుంది. ఇన్ఫెక్షన్స్ ఎక్కువైతాయి. అండ్ సన్నగా అయిపోతారు. చాలా మాల్‌నరిష్డ్ అయిపోతారు. న్యూట్రిషన్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే అవాయిడ్ చేయాల్సిన ఫుడ్ అంటే ఏమి ఉండదు. ఏమి ఉండదు. దేర్ ఈస్ వెరీ అంటే మిస్‌కన్సెప్షన్. జనాలకి చాలా అపోహ ఉంటుంది. ఏంటి అంటే పప్పు తినొద్దు, మీట్ తినొద్దు. అది ఎట్లా వచ్చిందో అర్థం కాదు గానీ, అంటే అవి హెల్తీయెస్ట్ ఫుడ్ అసలు. ప్రోటీన్స్ ఎక్కువగా దొరికేది మనకి మీట్‌లో గానీ, పప్పులో గానీ వాటిట్లోనే దొరికేది. అంటే ఆ కలర్ చూసి మేబీ జనాలకి అట్లా ఆ శనగపప్పు, పెసరపప్పు తింటే చీమొస్తుంది, కలర్ వస్తుంది అని అనుకుంటారు గానీ, అట్లా ఏముండదు అసలు. 100% యూ కెన్ టేక్ ఫుడ్ నార్మల్లీ. మ్యామ్ ఇప్పుడు కొన్నిసార్లు ఫైర్ యాక్సిడెంట్స్ అంటూ అయితూ ఉంటాయి. అయితే మన బాడీలో కొన్ని పార్ట్స్ అంటూ ఉంటాయి. ఐస్ అనుకోవచ్చు, నోస్ అనుకోవచ్చు. ఎక్కడ ఎక్కువ ఎఫెక్ట్ జరిగితే డేంజర్ అవ్వచ్చు అంటారు ఛాన్స్? ఫేస్ ఇస్ వెరీ వైటల్. మనకి కాళ్ళు, చేతులు అవి కూడా ఇంపార్టెంటే. బట్ అవి ఎఫెక్ట్ కొంచెం మెల్లిగా చూపిస్తాయి. కానీ ఫేస్, కళ్ళు వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే దగ్గరికి ఒంగి కాలుస్తారు కాబట్టి బ్లాస్ట్ అయితే ఏదైనా ఫస్ట్ మనకి ఫేస్ మీదే తెలుస్తుంది. కళ్ళు వెరీ ఇంపార్టెంట్. వాష్ చేసి ఇమ్మీడియేట్‌గా ఆఫ్థల్మాలజిస్ట్ దగ్గరే చూపించుకోవాలి. జుట్టు, హెయిర్ మీద పడితే కూడా కాలిపోయి జుట్టు మొత్తం పోయే ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ ఇమ్మీడియేట్‌గా మనం అది ట్రీట్ చేసుకోవాలి. హెయిర్ ఉండేది తర్వాత హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేసుకోవచ్చు. అండ్ నోస్ ప్లస్ మౌత్ అది మనకి ఇంపార్టెంట్ కాబట్టి. ఇంకొకటి వాట్ వీ కెన్ డూ ఇస్ గాగుల్స్ కాకపోయినా స్పెట్స్ ఉంటాయి కదా! సైట్ లేకుండా మామూలు ప్లెయిన్ స్పెట్స్ అట్లాంటివి పెట్టుకొని కాలిస్తే మనకి అట్‌లీస్ట్ ఐస్ అయినా ప్రొటెక్ట్ అయితాయి. నోస్, మౌత్ మాత్రం ఇమ్మీడియేట్‌గా వాష్ చేసుకొని హాస్పిటల్‌కెళ్ళడం వెరీ ఇంపార్టెంట్. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ హాస్పిటల్‌కెళ్తే అంటే బెటర్. ఇప్పుడు హాస్పిటల్‌కెళ్ళడానికి కొన్నిసార్లు టైం అంటూ పడుతుంది. ఉంటుంది. సో ఇంట్లో ఎలాంటి కేర్ అంటూ తీసుకోవాలి వెళ్ళేంత వరకు? వెళ్ళేంత వరకు మనం వాష్ చేసుకున్న తర్వాత క్లీన్ క్లాత్ ఒకటి దాని మీద పెట్టేసుకోవాలి. అండ్ ఆయింట్మెంట్ సిల్వరెక్స్ అని ఒక ఆయింట్మెంట్ ఉంటుంది. అంటే సిల్వర్ కంటైనింగ్ ఆయింట్మెంట్స్ ఏవైనా ఉంటాయి. అవి రాసుకోవచ్చు అక్కడికి. అంటే ఇప్పుడు కాలు, చేతులో ఎక్కడైనా గాయాలైతే. మొహానికి గాయాలైతే మాత్రం మొహం వాసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో కూర్చొనే ఉండాలి. పడుకొని ఉంటే మళ్ళీ నీరు చేరే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కూర్చొని ఉంటే కొంచెం తగ్గుతుంది. బట్ ఇట్ ఈస్ అంటే కంపల్సరీ వాపు వస్తుంది ఎట్లైనా. దాన్ని మనం ఏం చేయలేము కాబట్టి ఎయిర్‌వే అంటే పిల్లవాడు, బేబీ ఆర్ ఎవరైనా గానీ వాళ్ళు బ్రీతింగ్ సరిగ్గా తీసుకుంటున్నారా లేదా మానిటర్ చేసుకుంటా ఉండాలి ఫ్రీక్వెంట్‌గా. ఆ వాపు ఉండడం వల్ల కొంచెం మందికి బ్రీతింగ్ డిఫికల్టీ ఉంటుంది. మనకి ఇనీషియల్‌గా 1-2 అవర్స్‌లో పెద్దగా తెలీదు. బట్ యాజ్ టైమ్ గోస్ ఆన్ అంటే 5-6 అవర్స్ లేకపోతే నెక్స్ట్ డేకి ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. కొంచెమంది కొంచెమే అయింది అని వదిలేస్తా ఉంటారు. అట్లా నెగ్లెక్ట్ చేయొద్దు. బ్రీతింగ్ డిఫికల్టీ ఏదన్నా ఉన్నా గానీ, అండ్ ముక్కులో హెయిర్ ఉంటుంది కదా! అది కాలినట్టు ఏదైనా అనిపిస్తే మాత్రం అది డెఫినెట్‌లీ ఎయిర్‌వే ఇన్వాల్వ్ అయినట్టే కన్సిడర్ చేయాలన్నమాట. సో దానికి ఇంట్లో పెట్టుకొని మేనేజ్ చేసే అంత సింపుల్ ప్రాబ్లమ్ కాదు అది. ఇంకెక్కడైనా చిన్నవైతే మేనేజ్ చేయొచ్చు. బట్ అంటే మీకు ఈ పార్ట్ ఒకవేళ ఇన్వాల్వ్ అయిందంటే మాత్రం డెఫినెట్‌లీ వాడిని మానిటర్ చేసుకుంటా ఉండాలి. అండ్ నియర్ బై హాస్పిటల్‌కి తీసుకెళ్ళాలి. ఎమర్జెన్సీ ఉండాలి. అంతే. డాక్టర్ ఇప్పుడు కొంతమందికి బ్రీతింగ్ ప్రాబ్లమ్ అంటూ ఉంటుంది. అంటే ఆస్తమా అనుకోవచ్చు. అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మరి ఎలా కేర్ తీసుకోవాలి? అట్లాంటి వాళ్ళు అంటే వాళ్ళకి బాగా ఇష్టం ఉంది, కంపల్సరీ కాల్చాలి అంటే మాస్క్ పెట్టుకొని కొంచెం దూరంగా ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ కాల్చడం బెటర్. ఇప్పుడు మనం పిల్లల్ని కాల్చొద్దు అంటే వాళ్ళెవరు ఊరుకోరు. సో తక్కువ కాల్చడం బెటర్. మాస్క్ కంపల్సరీ పెట్టుకోవాలి. అండ్
మనం కాల్చిన బట్టి అట్లా తిరగకుండా ఇప్పుడు మనం బయటకెళ్ళిన తర్వాత ఫుల్ పొగ ఉంటుంది. దివాళీ రోజు నైట్ మీరు ఆ! అబ్జర్వ్ చేసుంటారు. అవును. సో, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇంట్లో కొంచెం ప్రొటెక్టెడ్ ఎన్వైర్న్‌మెంట్‌లో ఉంటే బెటర్ వాళ్ళకి. మనం దివాళీ అప్పుడు చాలా ఆస్త్మా పేషెంట్స్‌కి అటాక్స్ చూస్తా ఉంటాం. అది చాలా అవును. కామన్ అండ్ చాలా డేంజరస్ కూడా. సో, అట్లాంటి వాళ్ళు ఇఫ్ పాసిబుల్ అవాయిడ్ చేయొచ్చు. లేదు అంటే మినిమమ్ తక్కువ పొగ వచ్చేవి కూడా ఉంటున్నాయి ఈ మధ్యన. హ్మ్. అట్లాంటివి కూడా వస్తున్నాయి ఈకో ఫ్రెండ్లీవి. సో, అవి కాల్చుకొని తక్కువ సేఫ్‌గా ఉండడం బెటర్. సో, ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే కొద్దిలో కొద్దిగైనా మనం సేవ్ అవ్వచ్చు. యెస్. అది. యాహ్! థాంక్ యూ సో మచ్. థాంక్ యూ థాంక్ యూ. అండి. అందరికీ హ్యాపీ అండ్ సేఫ్ దివాళీ.